ఇక తలాక్. ఒక ప్రశ్న అడిగితే సమాధానం ఆలోచించండి. ప్రస్తుతం భారతదేశంలో తలాక్ సిస్టమ్, తలాక్ వ్యవస్థ, ఇస్లాం మత పద్ధతిలో తలాక్ సిస్టమ్ ఉందా అంటే ఉంది. తలాక్లో రకాలు ఉంటాయి. తలాక్లు అంటే విడాకులు. ఇక్కడ ఇన్స్టంట్ తలాక్, తలాకే బిదత్. సో ఇన్స్టంట్ తలాక్ మాత్రం లేదు, అంటే ట్రిపుల్ తలాక్ అంటాం. ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్. సింపుల్గా చెప్పాలంటే తలాక్ 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 అని ఏకకాలంలో 3 సార్లు తలాక్ చెప్తే అది నేరం భారతదేశంలో. 2019 సంవత్సరంలో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారము. మరి తలాక్ సిస్టంలో ఇంకా పద్ధతులు ఉన్నాయి. తలాకే హసన్, తలాకే ఎహసాన్. ఈ పద్ధతులు అనేవి ప్రస్తుతం భారతదేశంలోనే అవి చట్టబద్ధమే అని చెప్పేసి రీసెంట్గా న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పు బాంబే హైకోర్టు. సో న్యాయస్థానం బాంబే హైకోర్టు ఇచ్చింది తీర్పు వచ్చేసేసి ట్రిపుల్ తలాక్ మాత్రమే చట్టవిరుద్ధమైంది. అది కాకుండా మిగతా 2 ఏవైతే పద్ధతులు ఉంటాయి, తలాకే హసన్, తలాకే ఎహసాన్ చట్టబద్ధమే అని చెప్పేసేసి కేసు నేపథ్యం. ఇటీవల ఒక భార్య తన భర్త మరియు కుటుంబ సభ్యులపై చట్టవిరుద్ధంగా తలాక్ ఇచ్చారనే ఆరోపణలతో ఫిర్యాదు చేసింది, కేసు పెట్టింది. తలాక్ లేదు కదా, ఎలా ఇచ్చారని చెప్పేసి దాన్ని విచారించిన న్యాయస్థానం తీర్పిచ్చింది. అసలు తలాక్లో టైప్స్ ఏంటంటే తలాకే బిదత్, ఒకేసారి 3 సార్లు తలాక్ చెప్పడం. కొన్ని సందర్భాల్లో మన ఇళ్ళల్లో కూడా చూస్తూ ఉంటాము. క్షణికావేశము, ఆవేశం వచ్చిందని చెప్పేసి ఏది పడితే అది మాట అంటారు. ఏకకాలంలో అదే ఆవేశంలో 3 సార్లు తలాక్ అని చెప్పారనుకోండి, ఒకప్పుడు విడాకులు అయిపోయినట్టే. కానీ ఇది తప్పు. ముస్లిం మహిళల హక్కులు భంగపాటని చెప్పేసి భారత ప్రభుత్వము ప్రత్యేకంగా చొరవ తీసుకొని తలాక్ సిస్టమ్ విషయంలో మార్పులు తీసుకొచ్చింది. సో తలాకే బిద్దత్ అనేది మాత్రం ప్రస్తుతం ఇది చట్ట విరుద్ధం. ఇది లేదు భారతదేశంలో. ఎవరైనా ఇన్స్టెంట్ తలాకే బిద్దత్కి పాల్పడ్డారు అనుకుంటే అది క్రైమ్, జైలు శిక్ష ఉంటుంది చెప్పిన వారికి. భారతదేశంలో నిషేధించబడిన విధానం ఏంటంటే 2019 చట్టం ద్వారా. నెక్స్ట్ తలాక్ ఏ ఎహసాన్ పద్ధతిగా ఒకసారి తలాక్ చెప్పి 3 మాసాల తర్వాత విడాకులు అమల్లోకి తీసుకురావడము. చట్టబద్ధమైన సాంప్రదాయ విధానం ఏంటంటే తలాక్ ఏ హసన్ 3 నెలల వ్యవధిలో 3 సార్లు తలాక్ ప్రకటించడం. ఇది కూడా చెల్లుబాటు అయ్యే విధానం. 3 నెలల సమయంలో. సింపుల్గా చెప్పాలంటే ఈరోజు ఆవేశాల్లో ఒకసారి చెప్తారేమో, మళ్ళీ 1 మంత్ 2 మంత్స్ తర్వాత రియలైజ్ అవ్వచ్చు, ఏదో అప్పుడు ఆవేశంలో జరిగిపోయింది, తొందరపాటులో ఒక మాట అన్నాను అని చెప్పేసి ఆలోచించి ఆ తలాక్ ఏదైతుందో అప్పుడు చెప్పింది నేను తొందరపడి చెప్పానని చెప్పేసి సరిదిద్దుకోవచ్చు. ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్లో అలాంటివి ఉండవు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక భారతదేశంలో మతం అనేది చాలా సున్నితమైన అంశము. ఇక్కడ ముస్లిం మత నియమాలు 5 ఉంటాయి. 5. అల్లా ఇస్ ద ఓన్లీ గాడ్ అని, 5 times ప్రేయర్, 5 times ప్రేయర్, అసర్, ఫజర్, దుహర్, మగరిబ్, ఇషా అని. నెక్స్ట్ జకాత్, దానం చేయాలని చెప్పేసి. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉండడం 4వది. 5వది వచ్చేసి ఖాబా, సో హజ్ అని చెప్పేసి. సో ఇటువంటివి ఉంటాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ద ముస్లిం విమెన్ యాక్ట్ 2019 ఈ చట్టాన్ని తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. ఈ చట్టం ఆధారంగానే తలాకే బిద్దత్ని నేరంగా పరిగణిస్తుంది. ఎస్, మిగతా పద్ధతులపై నిషేధం లేదు భారతదేశంలో. దీనికి సంబంధించిన కేసు ఏంటంటే సైరా బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ను విరుద్ధంగా ప్రకటించడం జరిగింది ఈ చట్టంలోనే. గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తలాక్కి సంబంధించి మనం క్వశ్చన్ని చూడవచ్చు. సో తలాక్ ఏ ఎహసాన్ చెల్లుబాటేనని బాంబే హైకోర్టు రీసెంట్గా తీర్పును ఇవ్వడం జరిగింది. సో 3 types ఆఫ్ తలాక్ ఏంటి చూడండి, సరిపోతుంది. కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్.